ఈరోజు ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడుతున్నాయి. దయచేసి ప్రతి తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నాం, పిల్లల్ని మాత్రం ఏమీ అనకండి. ఒకవేళ పిల్లలు మార్కులు తక్కువ తెచ్చినా, ఒకవేళ 1 మార్కు 2 మార్కులో తప్పిపోయినా ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచన చేసి పిల్లల్ని మాట్లాడవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఆ పిల్లలు కూడా ఏదో తల్లిదండ్రులు అన్నారు కదా అని చెప్పి మరో విధంగా ఆలోచన చేయకోకుండా ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది అని ఫ్యూచర్ ప్లాన్తో ముందుకు పోవాల్సిన పరిస్థితి విద్యార్థులకి ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు ఒకవేళ ఎగ్జామ్ తప్పితే మళ్ళీ నెక్స్ట్ రాసుకోవచ్చు, పాస్ అయ్యి మళ్ళీ ఏదో ఒక విధంగా అభివృద్ధి చెందొచ్చు. కానీ పిల్లలు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, మనస్తాపానికి గురి కాకుండా ప్రతి తల్లిదండ్రిని సంతోషపెట్టే విధంగా విద్యార్థులు కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నా పేరు జైభీం సాయిరామ్, మాలమానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आज इंटरमीडिएट के रिजल्ट्स आने वाले हैं। इस मौके पर सभी को मुबारकबाद दे रहे हैं एडवांस में। और जो फेल होते हैं बच्चों को, उनके माँ बाप उनको कुछ भी ना बोले। फिर एक बार लिख के पास होने की भी इसमें चांसेस है। बच्चे भी अपने माँ बाप बोल के उल्टे सीधे कदम ना उठाएं। एग्ज़ाम फिर से लिख सकते हैं। नेक्स्ट 15 दिन में फिर एग्ज़ाम रहेगा, वो सप्लीमेंट्री एग्ज़ाम रहेगा। अपने माँ बाप का बुरा मत समझे। बच्चों को भी ताकीद दी जाती है कि जो अपने माँ बाप बोलते कुछ ना कुछ खराब ना समझे। बाजू वाले बच्चे, मेरा दोस्त पास हुआ, मेरा भाई पास हुआ, मेरा खाला का बेटा पास हुआ, मेरा मामू का बेटा पास हुआ है, तो पास हुए, मैं फेल हुआ, अगर के दिल पे ना ले इस बातों को। ध्यान से फिर नेक्स्ट बार एग्जाम लिख के पास होने की कोशिश करें। मेरा नाम मोहम्मद यासीन, వైఎస్ఆర్సీపీ మైనారిటీ ప్రెసిడెంట్ ఆదుని. అందరికి నమస్కారం. ఈరోజు ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఫలితాలు వెలువడుతున్న సందర్భంలో విద్యార్థుల తల్లిదండ్రులకు అలాగే విద్యార్థులకు మా తరపు నుండి ఒక విజ్ఞప్తి, మనవి. రిజల్ట్లో ఏదో పాస్ ఫెయిల్ ఇలాంటి రిజల్ట్స్ అయినా వచ్చేస్తే తొందరపాటు నిర్ణయాలు ఏ విధంగా తీసుకోకూడదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జీవితం అనేది ఎంతో అమూల్యమైనటువంటి జీవితం. అనేక దారులు ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు కూడా ఏదో తమ పిల్లలు ఏమైనా ఫెయిల్ అయ్యి అలాంటి సందర్భంలో వాళ్ళకి మోటివేట్ చేసి అనేక అవకాశాలు ఉంటాయి, సప్లిమెంటరీ అని ఇంకోటని చేసుకొని ఇవి కూడా వాడుకొని మంచి నిర్ణయం తీసుకొని వాళ్ళకి మోటివేట్ చేసి మంచి దారిని చూపిస్తారని చెప్పేసి నా పేరు అబూబకర్ సిద్దిక్, పట్టణ వైఎస్ఆర్సీపీ మైనారిటీ వింగ్ అధ్యక్షుడు ఆదుని.